ఖమ్మంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ యొక్క చిత్తశుద్ధి దాని ద్వారా నాకు ఖమ్మం పైన ఏర్పడిన యొక్క అభిమానమే ప్రధాన కారణమని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు అటల్జీకి అక్షర నీరాజనం, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కవితా సంకలనం ఈ పుస్తకం, అలాగే మరొకటి సామాజిక సమరస్త వేదిక యొక్క ఆధ్వర్యంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి తెలంగాణలో ఉండే విముక్త జాతులు ఏవైతున్నాయో వాటిని గురించి సంక్షిప్తంగా వారి నేపథ్యము, వృత్తము, సమాచారం అంతా కూడా మనకు అందించేటి వారి పుస్తకాన్ని కూడా నా చేత ఆవిష్కరింపజేశారు. చాలా సంతోషం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క వక్తృత్వం అంటే ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన వక్తృత్వం, ఆయన స్పీచ్, ఆయన కర్తృత్వం, ద వే ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన మిత్రత్వం, ఫ్రెండ్షిప్, చిన్నవాళ్ళతో కూడా స్నేహం చేసేవాడు ఆయన. ఈ వ్యక్తిత్వము, వక్తృత్వము, కర్తృత్వం, మిత్రత్వంతో కూడిన వారి నేతృత్వం అవుతుందో అది దేశాన్ని బాగా ఆకర్షించింది. దేశంలో పార్టీని అధికారంలో తేవడానికి ప్రధాన కారణం ముద్రలో ఆయన పోయాడు. ఇది వారి నేతృత్వాన్ని శతాబ్దే కాదు, సహస్రాబ్దము జరిగినా కూడా ఈ భారతదేశం ఎప్పటికీ మర్చిపోదని అనుకుంటున్నాం. మనం ఈరోజు ఈ కర్తవ్య నిర్వహణలో బాధ్యతతో, మాటలతో కట్టి పడవేసే చతురత, దేశ ప్రయోజనాల విషయంలో దృఢత్వం ఉన్న వ్యక్తిత్వం శ్రీ వాజ్పేయి గారి సొంతం. మాటల్లో చెప్పే విలువలను ప్రవర్తనలో పాటించే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి లక్షణమే ఆయన ఆదర్శ పురుషుడిగా తయారు చేసింది. మనం వారి నుంచి గ్రహించాల్సిన యొక్క గుణాల్లో ఇవన్నీ కూడా ముఖ్యమైన గుణాలు. వాజ్పేయి గారి జీవితాన్ని అధ్యయనం చేసి ఉన్న వాళ్ళందరినీ, అభిమానులు, ఇతరులు కూడా యువతలంతా కోరిదంటే దయచేసి వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయండి. వివిధ స్థాయిల్లో రాజకీయమే మార్చవలసి ఉంది. ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ చాలామందికి ఒక ఈసడింపుగా, కొంతమంది యొక్క ప్రవర్తన చూసినప్పుడు రోత కలిగించే విధంగా, రాజకీయం అంటే అసహ్యం కలిగించే విధంగా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పెద్ద పైన ఉండేవాడు కూడా అదొక గొప్ప విషయం. తిడితే, బూతులు మాట్లాడితే అది గొప్ప విషయం అనుకుంటున్నారు. అలా మాట్లాడితే అదే గొప్ప విషయాన్ని పత్రికల వాళ్ళు కూడా వాటిని ప్రచురిస్తున్నారు. సిద్ధాంతం తక్కువైపోయింది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కాదు. ఆ ఖమ్మం బస్ స్టాండ్లో పోతే ఆర్టీసీ బస్సులు రాకపోకలని రాసుంటారు. అలాగే ప్రతి ఊరిలో కూడా బస్ స్టాండ్లో ఇంకో బోర్డు పెట్టాలి, రాజకీయ నాయకులు రాకపోకలు. అంటే పార్టీ మారకూడదు అంటే పార్టీ మారవచ్చు. సిద్ధాంతం నచ్చకపోతే, ఆ చేస్తున్న సిద్ధాంతం అమలు కాదు, వీలు కాదనే విషయం తెలిస్తే, లేదా నాయకుడు నియంతగా తయారై ప్రజాస్వామ్యంగా 10 మందిని మాట్లాడి కలుపుకోకపోకుండా పోతే తిరిగి ఆలోచించవచ్చు ఎప్పుడన్నా కూడా. కానీ అలా కాకుండా కేవలం పదవి కోసమే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఏ ఎండగా గొడుగుబట్టి, ఏ గాలిగా జెండా ఎత్తి, ఎప్పుడు ఏ నాయకుడు వస్తే ఆయనకి జైకొట్టి మరుసటి రోజులు ఆయన చిత్కరించేట ఆ రాజకీయం మంచిది కాదు. మళ్ళా పురాతన పూర్వ రాజకీయాల్లోకి, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్లోకి దేశం వెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఖమ్మంలో ఉన్న మీ ముందే కాదు, నేను మాట్లాడుతుంటే ఈ దూరదర్శనం, ఈ టెలివిజన్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్, వీటన్నిటి ద్వారా ఇవాళ ఉన్న పరిస్థితి ఏది ఉందో అది మారాల్సిన అవసరం ఎంతో ఉంది.